మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. కోటపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని ప్రజలను మోసం చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చుక్కనీరు రైతులకు అందలేదని విమర్శించారు. అదే డబ్బుతో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి పేదవారికి ఇస్తే అందరికీ అందేదమని అన్నారు. అనంతరము కోటపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ROR వాటర్ ప్లాంట్, చెన్నూరు కొత్త బస్టాండ్లో 5 కొత్త బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు ఇల్లు కట్టాలని చెప్పి ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఎందుకంటే మోసం చేసింది కేసీఆర్, ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని కట్టేది. కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక బొట్టు నీళ్ళు ఇవ్వకుండా కేవలం కమిషన్ల కోసం వయసును చూసుకోనికే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అదే 1,00,000 కోట్ల రూపాయలు